హాయ్ ఫ్రెండ్స్, ఈ కాలంలో సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా మన ప్రపంచంలో ఎప్పటికీ ఎన్నో రహస్యాలున్నాయి. వాటిని సైన్స్ కూడా సాల్వ్ చేయలేకపోతుంది. ప్రపంచంలో ఉన్న ఇలాంటి 10 రహస్యాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ రహస్యాలను ఛేదించడానికి చాలా మంది ప్రయత్నించారు, కానీ ఛేదించలేకపోయారు. అలాంటి వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళితే ముందుగా నెంబర్ 10 6 ఇంచ్ స్కెలిటన్. కొన్ని సంవత్సరాల ముందు కొందరు సైంటిస్టులకి 6 అడుగుల పొడవున్న స్కెలిటన్ దొరికింది. దాన్ని చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఒక స్కెలిటన్ ఇంత చిన్నగా ఎలా ఉంటుంది, అసలు ఇంత చిన్న స్కెలిటన్ ఎవరిది అని ఇప్పటికీ కూడా కనిపెట్టలేకపోయారు. ఇది ఒక మనిషికి సంబంధించిందా లేదా ఏలియన్దా అనే విషయంపై ఎలాంటి అవగాహన లేదు. ఈ అస్థిపంజరం దొరికినప్పటి నుంచి ఇది ఒక ఏలియన్ది అయ్యే అవకాశం ఉంది అని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే సైంటిస్టుల బృందం ఈ రహస్యాన్ని ఛేదించగలిగింది. 2003లో చిలీ యొక్క అటకామా ఎడారిలో ఈ చిన్న అస్థిపంజరం దొరికింది. ఈ స్కెలిటన్ కి ఎటా అని పేరు పెట్టారు. కొందరు ట్రెజర్ హంటర్స్ కి ఇది ఎడారిలో దొరికింది. దీన్ని చూసిన వెంటనే సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దీని నిర్మాణం చాలా విచిత్రంగా ఉంది. మొదట్లో దీని నిర్మాణం చూసి ఏలియన్స్ అని భావించారు. మీడియా రిపోర్ట్ ప్రకారం ఒక సాధారణ మనిషి స్కెలిటన్ లో 12 రిబ్స్ ఉంటాయి, కానీ ఈ స్కెలిటన్ లో మాత్రం 10 రిబ్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ స్కెలిటన్ ఎవరిది అని తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. 2013లో ఈ స్కెలిటన్ ని ఆధారంగా చేసుకుని ఒక UFO డాక్యుమెంటరీ కూడా చేసింది. అయితే ఎట్టకేలకు ఈ రహస్యాన్ని సైంటిస్టులు ఛేదించగలిగారు. నిజానికి ఈ స్కెలిటన్ ఒక ఏలియన్ది కాదు, తల్లి గర్భంలో ఉండే ఫీటస్ది. స్టాన్ఫోర్డ్ మరియు కాలిఫోర్నియా యూనివర్సిటీలలో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఈ శిశువు దాదాపు 40 సంవత్సరాల ముందు మరణించింది. అంటే 40 సంవత్సరాల తర్వాత ఆ శిశువు స్కెలిటన్ సైంటిస్టులకి దొరికింది. ఫీటస్ ఎదుగుతున్న సమయంలో చనిపోవడం వల్ల రిబ్స్ అన్ని సరిగ్గా ఫామ్ అవ్వలేదు. బహుశా శిశువు సమయం కంటే ముందే జన్మించుండొచ్చు కూడా. సైంటిస్టులు ఇన్ని సైంటిఫిక్ ఆధారాలు చూపించినా కూడా చాలా మంది ఈ స్కెలిటన్ ఒక శిశువు స్కెలిటన్ గా అంగీకరించడం లేదు. నెంబర్ 9 డాన్సింగ్ ప్లేగ్. ఒకానొక సమయంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే అప్పుడు ప్రజలు డాన్స్ చేస్తూ మరణించేవాళ్ళు. అయితే దీని వెనుక ఒక భయానక మహమ్మారి ఉంది. ఈ రోజు నుంచి దాదాపుగా 500 సంవత్సరాల ముందు అంటే 1518లో ఫ్రాన్స్లో ఈ భయానక సంఘటన చోటు చేసుకుంది. రీసెంట్గా కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుంది. దాదాపు 500 సంవత్సరాల ముందు కూడా ఇలాంటి ఒక మహమ్మారి వచ్చింది. అది ఎంతో వినాశనాన్ని కూడా సృష్టించింది. ఈ వ్యాధి సోకిన రోగులు డాన్స్ చేస్తూ మరణించేవాళ్ళు. అసలేం జరిగింది అంటే 1518లో ఫ్రాన్స్లో ఒక మహమ్మారి వ్యాపించింది. ఈ వ్యాధి సోకడం వల్ల చాలా మంది ప్రజలు బలయ్యారు. దాదాపు 400 మంది ఈ వ్యాధి సోకడం వల్ల మరణించారు. రిపోర్ట్స్ ప్రకారం అది 1518వ సంవత్సరం. ఫ్రాన్స్లో ఒక యువతి సడన్ గా డాన్స్ చేయడం మొదలుపెట్టింది. అలా డాన్స్ చేస్తూ స్పృహ కోల్పోయింది. ఇంకో సంఘటనలో కూడా ఒక యువతి డాన్స్ చేస్తూ వీధిలోకి వచ్చేసింది. ఆ సమయంలో ఎలాంటి మ్యూజిక్ కూడా ప్లే అవడం లేదు. అయినా కూడా ఆమె డాన్స్ చేయడం చూసి చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఇంకొంతమంది కూడా ఆమెతో డాన్స్ చేయడం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఆమెను ఆపడానికి వెళ్లిన వాళ్ళందరూ కూడా కొంతసేపటికి డాన్స్ చేయడం మొదలుపెట్టారు. అలా అక్కడ ఉన్న వాళ్ళంతా డాన్స్ చేస్తూ సడన్ గా చనిపోవడం మొదలైంది. ఈ విధంగా అక్కడ 30 కంటే ఎక్కువ మంది మరణించారు. ఈ సంఘటన గురించి ఫ్రాన్స్ మొత్తానికి తెలిసిపోయింది. అందరూ భయపడ్డారు. అందరిలో భయం మొదలైంది. కానీ ఈ మహమ్మారి మాత్రం చాలా ప్రదేశాలకి వ్యాపిస్తూ ఎంతో మందిని బలి తీసుకుంది. సైంటిస్టులు ఈ రోజుకి కూడా ఈ మహమ్మారి గురించి రీసెర్చ్ చేస్తున్నారు. ఆ సమయంలో సైంటిస్టులు ఈ వ్యాధికి డాన్సింగ్ ప్లేగ్ అని పేరు పెట్టారు. అసలు ఈ మహమ్మారి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాల గురించి ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. ఈ విషయంపై సైంటిస్టులు ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. నెంబర్ 8 1975 చైనా ఎర్త్ క్వేక్. 1975లో చైనాలో ఉన్న హైచెంగ్ నగరంలో సడన్ గా కొన్ని కుక్కలు మరియు మిగతా జంతువులు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. అసలు జంతువులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయని ఎవరికీ కూడా అర్థం కాలేదు. జంతువులు ఇస్తున్న ఈ సంకేతాలను అక్కడ ప్రజలు సీరియస్ గా తీసుకోకుండా యథావిధిగా వాళ్ల పనుల్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటలకి 7.3 మ్యాగ్నిట్యూడ్తో ప్రమాదకరమైన భూకంపం వచ్చింది. దాంతో దాదాపు నగరమంతా ధ్వంసమైంది. నెంబర్ 7 పాండోరా వైరస్ ఆర్ జాంబీ వైరస్ ఆర్ ఏలియన్ వైరస్. ఈ మధ్యకాలంలో ఫ్రాన్స్ సైంటిస్టులకి రష్యాలో ఒక సరస్సులో ఘనీభవించి ఉన్న దాదాపు 48,500 సంవత్సరాల పురాతనమైన వైరస్ లభించింది. ఈ జాంబీ వైరస్ మళ్లీ ప్రాణం పోసుకునే అవకాశం ఉంది అని ఫ్రాన్స్ సైంటిస్టులు దావా వేశారు. అలా జరిగితే ఈ వైరస్ మనుషులకు ప్రమాదకరంగా మారొచ్చు అని వాళ్ల వాదన. ఈ భూమి మీద గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల జలవాయువులు చాలా వేగంగా పరివర్తనం చెందుతున్నాయి. అందువల్ల మంచు కరుగుతుంది. ఇలా ఘనీభవించిన మంచు కరగడం వల్ల వైరస్లు మళ్లీ ప్రాణం పోసుకుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ జాబితా వైరస్ చాలా పురాతనమైనవి. దీన్ని పాండోరా వైరస్ అని కూడా అంటారు. ఇది దాదాపుగా 48,500 సంవత్సరాల పురాతనమైంది. దీనికంటే ముందు కనిపెట్టిన వైరస్ యొక్క వయసు దాదాపు 30,000 సంవత్సరాలు అని తెలిసింది.
ఇంత పురాతన వైరస్ మళ్ళీ ప్రాణం పోసుకోవడం వల్ల భూమి మీద ఉన్న జీవరాశికి ప్రమాదం ఉండే అవకాశం ఉంది అని సైంటిస్టులు భయపడుతున్నారు. కొన్ని వేల సంవత్సరాలు మంచు కింద ఉన్నప్పటికీ కూడా ఈ వైరస్ ప్రమాదకరమే. భూమి మీద ఉన్న జీవరాశి మొత్తానికి వ్యాపించగలదు. ఈ పాండోరా వైరస్ చాలా మంది ఏలియన్స్ వైరస్ అని కూడా అంటారు. ఎందుకంటే సైంటిస్టులు ఇంతవరకు ఈ వైరస్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. నెంబర్ 6 విలేజ్ ఆఫ్ డ్వార్ఫ్ పీపుల్. చైనాలో యాంగ్సీ అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం చాలా ప్రత్యేకమైంది. ఈ గ్రామ ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ నివసించే ప్రతి ఒక్కరూ కూడా మరుగుజ్జులాగానే ఉంటారు. అందుకే ఈ గ్రామానికి విలేజ్ ఆఫ్ డ్వార్ఫ్ పీపుల్ అని పేరొచ్చింది. అయితే ఈ గ్రామంలో ఉండేవాళ్ళు అందరూ మరుగుజ్జుగానే ఎందుకున్నారు అన్న విషయం ఒక రహస్యంగానే ఉండిపోయింది. నెంబర్ 5 గేట్ ఆఫ్ సన్. బొలీవియాలో టివానాకు అనే ఒక ప్రదేశం ఉంది. దీన్ని ఒక రహస్య నగరంగా చెప్పుకుంటారు. కొన్ని వేల సంవత్సరాల ముందు ఈ నగరంలో ప్రజలు నివసించేవాళ్ళు. ఇక్కడ ఒక డోర్ ఉంది. దాన్ని గేట్ ఆఫ్ సన్ అని అంటారు. ఇది ఒక రహస్యమైన గేట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రజలు ఈ గేట్ ద్వారా గ్రహాల స్థితిగతుల్ని అంచనా వేసుంటారు అని సైంటిస్టులు భావిస్తున్నారు. కానీ దీని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. నెంబర్ 4 సంకెన్ సిటీ ఆఫ్ యొనాగుని, జపాన్. జపాన్కి చెందిన కొందరు పరిశోధకులు సముద్రంలో మునిగి ఉన్న ఒక నగరాన్ని కనిపెట్టారు. దాన్ని యొనాగుని నగరం అని పిలుస్తారు. దాదాపు 10,000 సంవత్సరాల ముందు ఈ నగరం మునిగిపోయి ఉంటుందని అంటున్నారు. సైంటిస్టుల ప్రకారం రాతి యుగంలో ఆదిమానవుల గుహ నుంచి బయటికి వచ్చాక ఇలాంటి ఒక నగరాన్ని నిర్మించుంటారు. అయితే ఇది కేవలం ఒక అనుమానం మాత్రమే. నిజం ఏంటో ఎవ్వరికీ తెలీదు. నెంబర్ 3 కెప్లర్ టెలిస్కోప్ మిస్టీరియస్ రీసెర్చ్. నాసా యొక్క కెప్లర్ టెలిస్కోప్ ఎంత వర్చువల్ అంటే భూమి లాంటి 1200 పాజిబుల్ గ్రహాలను కనిపెట్టే సామర్థ్యం కలిగి ఉంది. యూనివర్స్లో ఉన్న ప్రతి 37 గెలాక్సీల్లో ఒక భూమి ఖచ్చితంగా ఉంటుంది అని సైంటిస్టులు నమ్ముతున్నారు. కానీ ఇంతవరకు మనం భూమి లాంటి గ్రహాన్ని కనిపెట్టలేకపోయాం. అంటే ఈ విశాలమైన బ్రహ్మాండంలో మనం ఒంటరిగా ఉన్నామా లేదా మనలాంటి వేరే జీవులు ఉన్నాయా అనే విషయం గురించి ఇంకా ఎవరికి కూడా తెలియరాలేదు. అయితే ఈ కెప్లర్ టెలిస్కోప్ జూన్ 2023 వరకు 2778 ఎక్సో ప్లానెట్స్ని వెతికింది. వీటిలో కొన్ని గ్రహాలు చూడ్డానికి భూమిలాగానే ఉన్నాయి. సైంటిస్టులు ఈ గ్రహాలపైన జీవం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి లీడ్ దొరకలేదు. నెంబర్ 2 జైంట్ స్టోన్ బాల్స్. కోస్టారికాలో ఎన్నో బండరాలున్నాయి. 1930లో వీటిని కనిపెట్టడం జరిగింది. వీటి ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఈ రాళ్లు గుండ్రంగా ఉంటాయి. అయితే వీటిని ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు అనే విషయం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. పౌరాణిక కథల ప్రకారం ఈ రాళ్లలో బంగారం ఉంది అని చెప్పుకుంటారు. ఇక నెంబర్ 1 పెరూ నాజ్కా లైన్స్. దక్షిణ అమెరికా మహాద్వీపంలో ఉన్న పెరూలో కొన్ని మిస్టీరియస్ లైన్స్ ఉన్నాయి. అందుకే ప్రపంచంలో ఉన్న రహస్యమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. పెరూలో ఉన్న ఈ లైన్స్ ని నాజ్కా లైన్స్ అంటారు. పెరూలో ఉన్న నాజ్కా లైన్స్ 2000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ప్రాచీనమైనవి అవుతాయి. ఎవరైనా నేల మీద నుంచి ఈ లైన్స్ ని చూస్తే సాధారణంగానే ఉంటాయి. కానీ ఆకాశం నుంచి వీటిని చూస్తే ఏ మనిషి అయినా కూడా ఆలోచనలో పడతాడు. పెరూలో నాజ్కా లైన్స్ ని కనిపెట్టే ముందు ఎన్నో విశాల ఆకృతులు లభించాయి. కానీ నాజ్కా లైన్స్ కనిపెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వీటిని చూడడానికి వచ్చారు. 1927లో ఈ ప్రదేశాన్ని కనిపెట్టడం జరిగింది. 1927 నుంచి ఇప్పటి వరకు ఎన్నో పురాతన వస్తువులు ఈ ప్రదేశంలో లభించాయి. ఈ లైన్స్ ని గాల్లో సందేశం పంపించడానికి తయారు చేసి ఉంటారని చారియట్స్ ఆఫ్ ద గాడ్స్ పుస్తకంలో రాసి ఉంది. కానీ వీటి గురించి సరైన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.